ఇంకెన్నాళ్ళు రెంటింట్లో ఉంటాం? సొంత ఇంటి కలను నెరవేర్చుకుందాం. సుమన్ టీవీ బిగ్గెస్ట్ ప్రాపర్టీ ఎక్స్పో అక్టోబర్ 18th, 19th HSCC నోవోటెల్ హైదరాబాద్. ఇప్పుడే ఫ్రీ ఎంట్రీ కోసం కాల్ చేయండి. కాంగ్రెస్ పార్టీ కావచ్చు, రేవంత్ రెడ్డి గారు కావచ్చు, అంటే ఇంతమందిని సాటిస్ఫై చేశారు కానీ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని ఎందుకు సాటిస్ఫై చేయలేకపోయారు? ఎందుకని గవర్నమెంట్ మీద, రేవంత్ రెడ్డి గారి మీద అంతగా విరుచుకుపడుతున్నారు, కన్నెర చేస్తున్నారు? అంటే అధికారంలో ఉన్న ఒక పార్టీ మీద ఇంతగా ఫస్ట్ టైం మనం కూడా చూడటం, ఒక ఎమ్మెల్యే, అధికార పార్టీ ఎమ్మెల్యే ఆ గవర్నమెంట్ మీద, ఆ పార్టీ మీద, ఆ సీఎం మీద. సార్ ఏం లేదు సార్, కాంగ్రెస్ పార్టీలో అంతర్గత స్వేచ్ఛ ఎక్కువ. ఇప్పుడు రాజగోపాల్ రెడ్డి అన్నా కానీ, వెంకటరెడ్డి అన్నా కానీ ఇద్దరు ఒకటే ఫ్యామిలీ. ఇప్పుడు ఏమవుతుందంటే క్యాబినెట్ ఎక్స్పాన్షన్ అయినప్పుడు సోషల్ ఇంజనీరింగ్ అనేది ఇంపార్టెంట్. సో ఆ సోషల్ ఇంజనీరింగ్ ప్రకారమే కాంగ్రెస్ పార్టీకి ఒక హైకమాండ్ కూడా ఉంటుంది. హైకమాండ్ కోర్టులో ఉన్నది. అది రాజగోపాల్ రెడ్డి గారిని కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు డిసౌన్ చేయలేదు, ఆయనకి ఇవ్వాల్సిన గౌరవం ఇస్తుంది. కానీ కొన్ని ఈక్వేషన్స్ ప్రకారం ఏముంటుంది అని అంటే హైకమాండ్ చూస్తుంది అదంతా. ముఖ్యమంత్రి గారు ఎవరికి మంత్రులు ఇవ్వాలనేది హైకమాండ్ డిస్క్రిప్షన్. అది కాంగ్రెస్ పార్టీ కోసం ఎవరు కష్టపడ్డారు, ఎవరు పదవులు. ఇప్పుడు మీకు మాట చెప్తున్నాను, మొన్న 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 క్యాబినెట్ ఎక్స్పాన్షన్ అయింది, దానిలో వివేక్ గారికి ఇచ్చిండ్రు, శ్రీహరి గారికి ఇచ్చిండ్రు, లక్ష్మణ్ గారికి ఇచ్చిండ్రు. సో అక్కడ సోషల్ ఇంజనీరింగ్ని ఫిట్ చేసే ఉద్దేశంలో ప్రక్రియ జరుగుతుంది. అది హైకమాండ్, ముఖ్యమంత్రి గారు, మా పిసిసి అధ్యక్షులు, మా మీనాక్షి నటరాజన్ గారు హైకమాండ్ తోటి సంప్రదింపులు జరుగుతున్నాయి. అందరికి న్యాయం జరుగుతుంది కాంగ్రెస్ పార్టీలో. ఎవరికి అన్యాయం జరిగింది చెప్పండి? కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికైనా నచ్చ చెప్పుకోవచ్చు కానీ రాజగోపాల్ని మనం తట్టుకోలేము, ఇస్తే మనల్ని దాటి వెళ్ళిపోతారు, కొంచెం అణిచివేయాలి. ఎందుకంటే రాజగోపాల్ రెడ్డి రాకముందు మంత్రి పదవి ఇస్తాననే కదా మాట తీసుకున్న తర్వాతే కదా ఈ పార్టీ కండవ కప్పుకుంది. అది వాస్తవం కదా సార్? స్పెక్యులేషన్ సార్ అవన్నీ. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఎప్పుడైతే హామీ ఇస్తుందో ప్రతి ఒక్కరికి కూడా కాంగ్రెస్ పార్టీ నెరవేరుస్తుంది. కాంగ్రెస్ పార్టీ అనేది ఒకరు సొంతం కాదు సార్, అది ప్రజల కోసం పుట్టిన పార్టీ. సో కాంగ్రెస్ పార్టీ మీద నమ్మకం ఉన్న వాళ్ళకి అందరు కూడా న్యాయం జరుగుతుంది. కాబట్టి నేను అనేది ఏంటంటే, నేను చాలా చిన్న మంది వ్యక్తిని, ఎందుకంటే మీరు మాట్లాడిన సబ్జెక్ట్ మీద నేను కమెంట్ చేయడానికి. ఎందుకంటే అది ముఖ్యమంత్రి గారు, పిసిసి అధ్యక్షులు చిన్న వ్యక్తి ఎలా అవుతారండి? ఈ రోజు బయట షాడో సీఎం అంటే రోహిన్ రెడ్డి పేరే చెప్తారు. ఏం లేదు సార్, అట్లాంటి అంతా కూడా అట్లాంటివి చెప్పేటోళ్ళకి కూడా అది నేను ఎప్పుడు కానీ అట్లాంటివి ఊహించుకొని అట్లాంటిది రేవంత్ రెడ్డి గారి దగ్గర అట్లాంటివి జరగదు. ఎందుకంటే మీరు మొన్న ఒకసారి చూసిండ్రు, రాజశేఖర్ రెడ్డి గారు వర్ధంతి రోజు ఇంకొక కేవీపీ రామచంద్రరావు ఉన్నాడు, రేవంత్ రెడ్డిని ఎవరు నడిపించడం లేరని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు క్లియర్గా మెసేజ్ ఇచ్చింది. అంటే ఎందుకు చెప్పుకోవాల్సి వస్తుంది? అది మరి చెప్పుకోవడానికి కాదు, అంటే కేవీపీ గారిని ఉద్దేశించి చెప్పిండు. అంటే కేవీపీ గారు ఆ రోజు రాజశేఖర్ రెడ్డి గారి కోసము ఆయన ఒక ఫోర్స్ లెక్క పనిచేసిండ్రు, అంటే ఆయన గురించి గొప్ప చెప్పడానికి. మళ్ళీ అట్లాంటి మనిషి పుట్టలేడు అనేది ఉద్దేశంతో ఆ రోజు లేరా? అలాంటి వ్యక్తులు ఎవరు లేరా సార్? ఇప్పుడు ఆయనకు వెన్నుపోటు పడిచే వ్యక్తులే ఉన్నారు వెనక ఇప్పుడు, లేకపోతే కేవీపీ లాంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారు అసలు? సార్ రేవంత్ రెడ్డి గారిని ప్రేమించేటోళ్ళు అందరూ ఆయన తోటే ఉన్నారు సార్. ఈ రోజు అందరు కూడా రేవంత్ రెడ్డి గారిని ప్రేమించేటోళ్ళు అందరు కూడా ఆయన వెంబడే ఉన్నారు. ఆయన కూడా అట్లనే అందరినీ చూసుకుంటాడు. కాబట్టి మేము అందరం కూడా రేవంత్ రెడ్డి గారి కోసము డై హార్డ్ ఫ్యాన్స్ లేక మేము పనిచేస్తాం. సో ఇప్పుడు మీరు అన్నట్లుగానే రేవంత్ గారి చుట్టూ చాలా మంది ఉంటారు. రఘు గారు ఉంటారు, ఎంపీ. మీరు అన్నట్లు ఎంపీ అనిల్ ఉంటారు, లేకపోతే ఇంకొక ముస్లిం కురేషి ఆయన ఉంటారు. కానీ వీళ్ళందరికన్నా కూడా రోహిన్ రెడ్డికి ఇంపార్టెన్స్ ఎక్కువ. ఎందుకు అంటే కమ్యూనిటీ అంటారా, లేకపోతే మీ కమిట్మెంట్ అంటారా అసలుకి? సార్ కమ్యూనిటీ ఏంటి సార్? ఇప్పుడు నేను ఒక మాట చెప్తాను, రఘువీర్ రెడ్డి కాదా, లేకపోతే ఎంతమంది లేరు రేవంత్ రెడ్డి? మిగతా పేర్లు మేము అందరం కూడా. కాకపోతే ఏంటంటే నేను హైదరాబాద్ సెంట్రల్ డిసిసి అధ్యక్షుని కాబట్టి ముఖ్యమంత్రి గారితో ఎక్కువ ఫాలో చేస్తాను. ఓకే. నాకు ఇంకొకటి ఏంటంటే, ఆయన మీరు గవర్నమెంట్ ప్రోగ్రాంలు ఎక్కడైనా చూడండి, నేను ఎక్కడైనా కనిపిస్తానా? పార్టీ కార్యక్రమాల మాత్రమే తప్ప, అధికార కార్యక్రమాలు తప్ప ఆయన చుట్టే ఉంటారు కదా. డిసిప్లిన్. అవును, మరి నేను మొదటి నుంచి కూడా ఉన్నాను, ఇప్పుడు కూడా ఉన్నా. ఇప్పుడు నోటీస్ చేస్తున్నారు, మొదటి నుంచి కూడా ఉన్నా కదా రేవంత్ రెడ్డి గారితో. అప్పుడు మనం ఎవరు నోటీస్ చేయలేదు. ఇప్పుడు ఆయన ముఖ్యమంత్రి అయింది కాబట్టి, ముఖ్యమంత్రి పక్కకు రోహిన్ రెడ్డి ఉంటున్నాడు కాబట్టి నోటీస్ అయినాను. కానీ ఎక్కడ కానీ రోహిన్ రెడ్డి అధికార కార్యక్రమాల్లో కానీ ఎక్కడ కానీ నేను ఆయన ప్రోగ్రామ్ ఉంటే నేను పోతా, నా ముఖ్యమంత్రి గారితో పోయినా కానీ కూడా నేను ఆడ కూర్చుంటాను, ప్రోగ్రామ్ ఫాలో చేసుకుంటాను, వచ్చేస్తాను. ఆయన దగ్గర నేర్చుకోవాల్సింది చాలా ఉంది మాకు. ఎందుకంటే ఒక సామాన్య వ్యక్తి ఒక నల్లమల అడవుల నుంచి వచ్చి ముఖ్యమంత్రి అయిందంటే సామాన్యమైన విషయం కాదు. దానికి ఒక డెడికేషను, ఒక నిబద్ధత, ఒక పట్టుదల ఆయనలో నేర్చుకోవాలి. ఇంకా ఒంటరిగానే పోరాటం చేసిండు కదా.
మీకు ఆ రోజు పరిస్థితులు తెలుసు, ఈ రోజు పరిస్థితులు తెలుసు. ఆ రోజు రేవంత్ రెడ్డి గారు కేసీఆర్తో ఢీకోటి గెలిచిండంటే మామూలు విషయం అయితే కాదు కదా. మీరు యాక్సెప్ట్ చేస్తారా లేదా విషయం? డెఫినెట్ గా తెలంగాణ యాక్సెప్ట్ చేస్తాం, తెలంగాణ ప్రజలందరూ. సో అది కూడా మేము నేర్చుకోవాల్సింది. ఇప్పుడు రాజకీయాల్లో ఉన్నప్పుడు నేర్చుకోవాల్సిందే కదా, రాజకీయాల్లో ఎవరొకరు గురువు ఉండాల్సిందే. సో రాజకీయాల్లో మేము అందరినీ చూసినాక కూడా రేవంత్ రెడ్డి గారిది ఒక సక్సెస్ స్టోరీ. సో ఫ్యూచర్లో మేము రాజకీయాలలో ఉండాలనుకుంటే సక్సెస్ స్టోరీనే ఫాలో అవ్వాలి కదా. ఓకే. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.